హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఏవైనా ఆకుకూరలు అవన్నీ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి అని నేను చూపిస్తున్నాను. ప్రస్తుతానికైతే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. నేను కరివేపాకు ఎక్కువ వాడతానండి, అందుకే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాను నేను. సో లాస్ట్ టైం వచ్చేసి నేను కరివేపాకుని ఇదే విధంగా స్టోర్ చేశాను, అది మీకు చూపిస్తాను. కింద ఒక పేపర్ అండ్ అలాగే పైన కూడా ఒక పేపర్ కవర్ చేసి పెడితే చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇప్పుడు చూసారు కదా, మొత్తం డబ్బా అంతా నింపేశాను. ఇప్పుడు దీని మీద పేపర్ అయితే పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పుదీనా, ఇది కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. పుదీనా కోసం కూడా ఒక డబ్బానైతే నేను తీసేసుకున్నాను ప్లాస్టిక్ది. అందులోకి కూడా పేపర్ లాంటిది ఉంటే వేసాను. అది ఏంటంటే ఇడ్లీ కవర్ అది ఉంటుంది కదండి, అదనమాట. సో ఇప్పుడు చక్కగా లీవ్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి. ఆకులు బాగోని ఆకులు ఏమన్నా ఉంటే మాత్రం అవి వదిలేసి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులు మాత్రమే వేసుకోండి. నేను పుదీనా కొత్తిమీర పచ్చడి కూడా చేస్తాను, అది కూడా చూపిస్తాను త్వరలో. సో ఇట్లా ఒలిచేసి డబ్బాలకు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ప్రతిదీ కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 1 వీక్ అయితే ఉంటుందండి. తోటకూర అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే పైనుంచి ఒక పేపర్ కూడా పెట్టేసుకొని దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి తొడియాలు తీసేసుకొని ఇట్లా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, ఇది కూడా అంతే. పండుటాకులు ఏమన్నా ఉంటే తీసేసుకొని అడుగున ఒక పేపర్ అండ్ అలాగే పైన కూడా ఒక పేపర్ కవర్ చేసేసి మూత పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్ కూరగాయలన్నీ కూడా ఇలా సంచిలో పెట్టేసుకున్నాను. దొండకాయలు అండ్ బీరకాయలు, ఇంకా గోరుచిక్కుళ్ళు, అరటికాయలు, టమాటాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లము అండ్ నెక్స్ట్ దోసకాయలు, ఆనపకాయ అన్నీ కూడా కవర్లలో నేనైతే సదిరేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. సో నేను ఇట్లా అయితే సదురుకుంటాను. సో మీరు ఎలా సదురుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.